హాయ్ హలో గాయ్స్, నేనైతే కన్నడ రాజ్యోత్సవకి ఒక పర్ఫార్మెన్స్కి ఒక డ్రెస్ కొన్నాను. అంటే ఓన్లీ టాప్ చూపిస్తున్నాను, ఎందుకంటే ప్యాంట్ చూపించడానికి కుదరలేదు, అందుకే టాప్ ఒకటి చూపిస్తున్నాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ గాయ్స్. సో ఇప్పుడైతే చూపిస్తాను గాయ్స్. నేనైతే అమెజాన్లో నుంచి కొన్నాను. అంటే కన్నడ రాజ్యోత్సవ కదా, ఎల్లో టాప్ కింద రెడ్ కలర్ ప్యాంట్. సో ఎల్లో టాప్ అయితే ఫైనల్గా మండేకి వచ్చేసింది. అండ్ రెడ్ కలర్ టాప్ అయితే ట్యూస్డే వస్తుంది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నేను వేసుకొని చూపిస్తాను గాయ్స్. ఇన్ 9 to 10 years వేసుకొని చూపిస్తాను. కమాన్ గైస్. అండి కాటన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను గైస్, నాకు చాలా నచ్చింది. ఇప్పటికైతే నేను బ్లాక్ ప్యాంట్ కింద వేసుకున్నాను, బట్ రెడ్ కలర్ ప్యాంట్ వచ్చినాక అని కుదరదు గైస్. బట్ ఆ పర్ఫార్మెన్స్లో అయితే రెడీ అయ్యేప్పుడు కూడా చూసేయచ్చు గైస్. సెకండ్ పార్ట్లో నాకైతే చాలా నచ్చింది. సో అయితే డ్రెస్ మ్యాచ్ చేసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు చూసేదానికి. సో సెకండ్ పార్ట్ త్వరగా వచ్చేస్తుంది. సో సెకండ్ పార్ట్లో కలుద్దాం గాయస్, ఓకేనా? కొంచెం లూజ్గా ఉంది, ఎందుకంటే నేను చాలా సన్నగా ఉన్నాను. అండ్ ఆల్సో నేను స్టిచ్చింగ్ వర్క్ ఎక్కడైనా ఉందా అని చూస్తున్నాను నియర్ బై మై ఏరియా. అంటే బెటర్ కదా, ఫాస్ట్గా వచ్చేస్తుంది. అందుకే నాకు ఏదో డిజైన్ బొటిక్యూ అని ఒకటి కనిపించింది. సో దానికి వెళ్ళి నేను కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటాను. అండ్ మా నాని దగ్గర కూడా స్టెప్ చేయించుకోవచ్చు మా నానితో. బట్ మా నాని ఇప్పుడు కరెంట్లీ ఊరికి వెళ్ళినారు. మా పక్కిల్లే మా నాని ఉంటారు. సో కరెంట్లీ ఊరికి వెళ్ళినారు కాబట్టి సో స్టిచ్చింగ్ లేట్ అవుతుంది. అందుకే నేను బయట చేయించుకుంటాను. బయట చాలా కాస్ట్ ఉంది గాయస్. కన్నడ రాజ్యోత్సవ రోజు మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఒకేసారి కంటిన్యూస్గా వస్తుంది గాయస్. అండ్ పార్ట్ 4 చిన్న జస్ట్ అట్లా క్లిప్ ఉంటుంది, మళ్ళీ అయిపోతుంది గాయస్. అండ్ ఈసారి మా అపార్ట్మెంట్లో November 38 చేస్తున్నారు, ఎందుకంటే దివాళీ ఇంకా అన్ని ఫెస్టివల్స్ అన్నీ గెదర్గా వచ్చేస్తున్నాయి కాబట్టి ఈసారి అట్లా చేస్తున్నారు గాయస్. బాయ్ గాయస్. అండ్ ఆల్సో మంత్ ఎండ్లో చేస్తున్నారు. Bye guys, have a good day. Bye bye.